చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో హోమ్ టూర్స్కి కొంత గ్యాప్ వచ్చిందని చాలామంది మెయిల్స్ పెట్టడం, ఎస్ఎంఎస్లు చేయటం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు అనేది సుమన్ టీవీలో ఎప్పుడు కూడా నేను ఫస్ట్ చెప్తూ ఉంటాను. ఈరోజు నేను చెప్పదలుచుకుంది మెయిన్ చంద్రమోహన్ గారు అనమాట. చంద్రమోహన్ గారి ఇంటర్వ్యూస్ మీకు ఎక్కడ దొరకవండి. అండ్ ఆయన ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ వేయలేదు. ఎందుకంటే దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన ఏకైక నటులు, ఒక హీరోగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక నాన్నగా, ఒక పెదనాన్నగా, ఒక తాతగా ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలు పోషించిన చంద్రమోహన్ గారు దాదాపు ఒక 5 years నుంచి స్క్రీన్ మీద కనిపించట్లేదు మనకి. అట్ ది సేమ్ టైం ఎక్కడ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వట్లేదు అనమాట. బట్ ఎన్నో సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను, వెయిట్ చేస్తున్నాను, ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు మీకు చూపిద్దాము, ఎప్పుడెప్పుడు ఈ ఇంటర్వ్యూ చేద్దామని. బట్ ఎట్టకేలకి ఆ టైం అయితే వచ్చేసింది. ఇది చంద్రమోహన్ గారి హౌస్ అనమాట. 80 సంవత్సరాలు పైబడినా కానీ ఇప్పుడున్న తరంతో కూడా యాక్ట్ చేసిన ఒకే ఒక్క నటులు అంటే చంద్రమోహన్ గారి పేరు చెప్పుకోవచ్చు. మిడిల్లో చాలా చూసాం, ఆయన హెల్త్ బాగాలేదు, ఆర్ఐపీ అని కొంతమంది పెట్టారు. నిజంగా చాలా బాధ అనిపించింది ఆ టైంలో కూడా చాలామందికి. ఎందుకంటే ఈ మధ్య ఒక ఆర్టిస్ట్కి బాగలేదంటే ఆర్ఐపీ పెట్టడం చాలా కామన్ అయిపోయింది పిచ్చి పిచ్చి యూట్యూబ్ ఛానల్స్లో. ఒకసారి చంద్రమోహన్ గారిని చూడాలని, చంద్రమోహన్ గారితో చాలా విశేషాలు షేర్ చేసుకుందామని నాకు ఎంతో ఆశగా ఉంది. చంద్రమోహన్ గారి ఇంటికి వచ్చాము. చంద్రమోహన్ అండ్ జలంధ్ర గారు. జలంధ్ర అంటే వాళ్ళ వైఫ్, అండ్ ఆమె కూడా చాలా పెద్ద రైటర్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. నిజంగా చంద్రమోహన్ గారికి ఎంత మంచి టేస్ట్ ఉందో అర్థమవుతుంది. బట్ ఏ ఇంట్లో చూడలేదు నేను, చాలా కొత్తగా ఉంది ఇక్కడ. అందులో పెట్స్ చూస్తాం, బట్ ఇక్కడ పెట్తో పాటు కోళ్ళు ఉన్నాయి అనమాట. అండ్ ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో, ఇంటికి మించి వెనక ఇంకొక వింత ప్రపంచం, అండ్ చాలా ఇష్టమైన ప్రపంచం అనుకుంటా ఆయనకి. అలాంటి ఒక ప్రపంచాన్ని సృష్టించారు ఇక్కడ. సో రాగానే పాజిటివ్ వైబ్స్, వినాయకుడు, చంద్రమోహన్ గారి ఇంటి వెనకున్న ప్రపంచం ఇదంతా కూడా. సో ఇక్కడ బుద్ధుడిని పెట్టారు, బుద్ధుడు, అమ్మవారు, సో లక్ష్మి అమ్మవారిని పెట్టారనమాట ఇక్కడ. అండ్ చంద్రమోహన్ గారి పీస్ఫుల్ ఈవినింగ్ గడిపే ఏరియా అనుకుంటా. ఇది చంద్రమోహన్ గారి హౌస్ ఇదంతా కూడా. ఒకసారి చంద్రమోహన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనం. ఎస్, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒకే ఒక ఇంటర్వ్యూ. నిజంగా చాలా రోజులు ఈ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశాను, తప్పించాను, ఎప్పుడెప్పుడు నాకు ఆయన దగ్గర నుంచి కాల్ వస్తుందని. బట్ ఎంతోమంది ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు. అంటే నేను మిమ్మల్నే కవర్ చేయలేదంటే ఇమీడియట్గా ఓకే చెప్పారు. ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సూపర్ హీరో. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. ప్లీజ్ మీ ఇంట్లో ఒకసారి నేను వచ్చిన తర్వాత చాలా అద్భుతమైన ప్లేసులు చూశాను, డిఫరెంట్ పెట్స్ చూశాను. అసలు చాలా డిఫరెంట్ గా అనిపించాయి ఇవన్నీ కూడా నాకు. ఇవి కొంచెం వెరైటీస్ బెంగళూరు నుంచి తెప్పించాం. ఇవా? ఓకే. అంటే ఇక్కడ దొరకడం అనమాట. ఓకే. ఒకటక ఇది కూడా ఒక వెరైటీ అన్నమాట. అంటే ఇది ముందుకు ఫస్ట్ ఉంటుంది అనమాట. ఓకే. అంటే ఇది కొంచెం మోడల్. ఓకే. అది అంటే ఇట్లా ఈ మామూలు కోడి లాగానే ఉంటుంది కానీ బట్ ఈ వెరైటీ అనమాట. ఓకే ఓకే. ఇలా ఉంటుంది. ఓకే. అన్ని చాలా కొత్తగా ఉన్నాయి. ఆల్సో అనదర్ వెరైటీ. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో. దీని నేమ్ ఏం పెట్టారు సార్? దీని నేమ్ ఏంటి? ఇది కూడా ఇవి ఎగ్స్ పెడతావా అవి? ఇది కూడా కొంచెం మీ చిన్నపిల్లల నుంచి పెంచాం. ఓకే. ఇది సైజ్కి వచ్చింది అన్నమాట. ఓకే ఓకే సార్. ఇంట్లో ఏది చూసినా కానీ చాలా కొత్తగా ఉంది. అండ్ నేను చాలా హోమ్ టూర్స్ చేశాను, బట్ మీ ఇంట్లో కొంచెం ఇంకా పాత రోజుల్లో అవన్నీ పద్ధతులు బాగా ఫాలో అవుతున్నారు. ఎవరికి ఇష్టం మేడం? ఎదురుగా గేట్కి ఎదురుగా ఎక్సెల్ గా అవుతుంది వినాయకుడు అనమాట. ఓకే. అంటే ఇవన్నీ మేడంకి ఇష్టమా మీకు ఇష్టమా?
ఇది ఇట్లా యాక్చువల్గా ఒక యానిమల్ ఒక చక్కగా ఇవన్నీ పెట్టుకుని ప్లాట్ఫామ్ టేస్ట్గాను అంటే ఒరిజినల్గా విలేజ్ వాతావరణం రావాలి నాకు. ఓకే అది యాక్చువల్గా సార్ దీని స్పెషల్ ఏంటి? దీని స్పెషల్ ఏంటి, ఇది కూడా ఈ బుద్ధ విగ్రహం ఇక్కడ దొరకలేదు. ఓకే హైదరాబాద్ అంతా గాలించాం మేము ఓకే అందరం. ఓకే కానీ ఈ సైజు కావాలి నాకు. ఓకే ఈ సైజు మామూలుగా చిన్న చిన్నవి ఇంతవి అలా ఉన్నాయి. రాయలో కానీ ఒకటి ఫర్నిచర్ వాళ్ళు మరీ పాపులర్. అవునవునవును. వాళ్ళు ఉన్నారు రోడ్ నెంబర్ 12. వాళ్ళు ఏమన్నా మీకు కావాలంటే ఇంత సైజు కావాలంటే అంటే ఈ మందిరం ఆల్రెడీ కట్టాం. ఈ మందిరం అంత పెడితే కానీ మనకి గ్రేస్ రాదు. ఓకే నా ఉద్దేశం అది. ప్లేస్ ఉంది ఓకే ఆల్రెడీ ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకుని మొత్తం అంతా అప్పటికి కొంచెం ఇంకా డిజైన్ చేయలేదు. ఓకే ఈ వేసి మామూలుగా వేస్తే మీరు నాకు టైం ఇస్తే మేము అక్కడి తెప్పిస్తా ఉన్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఫోటోలు తీసుకొచ్చారు అనమాట. ఆ సైజ్ చూసాం. తర్వాత ఇది కూడా ఐ వాంటెడ్ దట్. ఇది మోల్డ్తోనే వచ్చింది అనమాట కంప్లీట్గా. అంటే యాక్చువల్గా అయితే దీన్ని యాక్చువల్ నీళ్లు పోసి ఫ్లవర్ పూల్ లాంటి వాడి చేయాలన్నమాట. కానీ మేము అంతా మా అమ్మవారిని పెట్టేసాం. ఇది కూడా మోల్డ్లోనే ఉంటుంది అనమాట. అది ఒకటే పిక్చర్ ఒకటే, చాలా కొత్తగా ఉంది. ఇది కొంచెం నాకు కొంచెం ఈ పక్క వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషను. సో వాళ్ళు కూడా ఇంత నన్ను చూసి వాళ్ళు కూడా తెప్పించారు. దీంట్లో పక్కన ఇటువంటిది ఉంది. అంటే ఇంత డెకరేట్ చేయలేదు వాళ్ళు, తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. తర్వాత ఇవన్నీ మా జలంధర్ గారు తర్వాత డిజైన్ చేసుకుంది. నేను తీసుకొచ్చి అంతా మోల్డ్ చేసిన తర్వాత ఈ అమ్మవారిని మిగతా దేవుళ్ళు అందరినీ కూడా పెట్టింది అనమాట. సార్ మనలో మనమాట ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మొత్తం హైదరాబాద్ చెన్నైలో? అది చెన్నైలో మాకు అపార్ట్మెంట్లే ఉన్నాయండి. ఏ ఊరికి బయట పేర్లు అన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఇంత ఉన్నాయి, అంత ఉంది. మా గురించి ఎక్కువ చెప్పుకుంటారు కదా. అది ఫాల్స్. నా గురించే కాదు, మిగతా ఆర్టిస్టుల నుంచి కూడా తప్పు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు తప్పది. వాళ్ళు అంటే ఒక 20% ఉంటే 100% చెప్తున్నారు. ఓకే సపోజ్ ₹1,00,00,000 మనం సంపాదించాం అనుకోండి, ఆయనకి ఏంటంటే 100 crores ఉన్నాయని చెప్తున్నారు. ఓకే మీడియా వాళ్ళు ఎంత చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు. అదే మేము నవ్వి ఊరుకుంటాం అంతే. వీ కేర్ ఏ హూట్ ఫర్ దాట్. ఓకే ఎందుకంటే అటో ఫాల్స్ అవి ఎవరో తెలియదు. సార్ మీకు ఎంత 30 కోట్లు 40 కోట్లు ఉందని చెప్పుకున్నారండి. సార్ ఇల్లు కన్నా గార్డెన్ చాలా బాగుంది వెనక. అంతే అంతే. మీరు ఈవినింగ్ ఎక్కువ ఇక్కడ కూర్చుంటారా? ఇక్కడ మొత్తం అంతా మాకు ఎవరు వచ్చినా, నా బంధువులు వచ్చినా, షాక్స్, తర్వాత జపనీస్ వెరైటీ తీసుకొచ్చాము. అంటే వీని కోయి అంటారు, KOI. ఓకే KOI వెరైటీస్. యాక్చువల్గా 2 తాబేళ్ళు కూడా వేసాము. అదే ఇక్కడ ఉన్నాయి. చిన్న కుట్టి దానికి ఇవి వెరైటీ అనమాట. ఈ వైట్ ఉందే అది కొంచెం రేర్ వెరైటీస్. వాటిలోనే మచ్చలు ఉన్నాయి కొన్ని గోల్డ్ ఫిష్లు. ఇవేమో బ్లాక్ మనీ షాక్స్. సూపర్. మీకు ఇష్టమా ఫిష్లు? ఫిష్లు మీకు ఇష్టమా? ఫిష్లు పెంచడం ఇష్టమా? బాగా మా ఇష్టం. ఫిషింగ్ అక్వేరియం సరదా. అంతకుముందు టబ్స్ లో చిన్న చిన్న టబ్స్ లో పెడతారు కదా అందరి ఇంట్లో. అలా కాకుండా ఈ పెద్ద ట్యాంక్ 10x5 వేసి పెద్ద ట్యాంక్ వేసేసి వాళ్ళకి బాగా స్విమ్ చేసుకుంటానికి వాడి పెట్టింది. లేదా ఇంత బాక్స్ లో చాలా అక్కడే తిరిగి ఇబ్బంది పడుతుంటాయి కదా. జనరల్గా వాటికి అంత ఈ రకంగా బెటర్ అన్నమాట. బాగుంది తాబేలు. వాటితో సరదాగా ఉంటుంది. ఏమైనా సరదాగా వాటి చూస్తే యానిమల్స్ కదా పెట్టు, వాటితో గడిపేది ఆనందం వేరు. ఇంకా మీకు ఇంట్లో బాగా నచ్చిన ప్లేస్ ఏంటి సార్? ఇదొక ప్లేస్. అవును, ఇదొక ప్లేస్. ఇంకా నచ్చిన ప్లేస్ ఏంటి ఇంట్లో? అవును, రకరకాల ప్లేస్లు. అంటే యాక్చువల్గా ఇవన్నీ క్వార్టర్స్ వేసేసాం. అంటే మా స్టాఫ్ అంతా వాళ్ళకి స్టోర్ రూమ్స్ అని కూడా. అంటే అంటే ఉన్నదే ఒక 100 గజాలే వచ్చింది నాకు అప్పట్లో. సొసైటీలో కొంచెం అన్యాయం జరిగింది. అందరికీ 1000 వస్తే నాకు 500 ఇచ్చాడు. అంటే అంత ఎక్కువ మిగిలిపోయింది. అంటే దాంట్లో చాలా పాలిటిక్స్ జరిగినాయి. వచ్చింది ఏదో పట్టుకుని ఇవన్నీ బాగా చేసుకున్నాము. తర్వాత దీన్ని ఏం చేయాలంటే మొత్తం అంటే ఊరికి గెస్ట్ హౌస్ కింద. అంతకుముందు నేను ఇక్కడ కాకినాడ చేయాలి, నా మెడ్రాస్ చెన్నై నా ఎస్టాబ్లిష్మెంట్. కానీ ఇక్కడ అనిపించలేదు, వచ్చి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను.
కానీ తర్వాత ఇక్కడే ఉండాల్సి వస్తున్న అవసరం వస్తుందని మెడికల్గా నాకు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. సో అప్పుడు కొంచెం డెవలప్ చేయాలని ఒక ఐడియా వచ్చింది అనమాట ఇది. ఓ సూపర్. తర్వాత వెనకాలంతా రకరకాలుగా నాకు కొంత ఐడియా, కొంత మా మిసెస్ ఐడియా, అందరూ కలిసి ఇలా పెట్టి అంత మనకి కన్వీనియంట్ ఉండాలి, బాగుండాలి. బాగుంది, చాలా బాగుంది. నేను సపోటా చెట్లు కానీ ఆ మామిడి చెట్లు కానీ ఏమి తీలా, ఓకే, ఏది ముట్టుకోకూడదు అన్నాను. ఓకే. ఒక జామ చెట్టు మనకు బ్రహ్మాండమైన ఈ మూల మీద ఉండేది, చాలా బ్రహ్మాండంగా ఉండేది. కానీ వాస్తు ప్రకారం వద్దనుకుని తీసేసాం అంతే. అది ఇక్కడ ట్యాంక్ వస్తుంది, ఇక్కడ నేను మా కులదేవం శివుడు. శివుడు ఎక్కడ చూసినా మీకు శివుడు ఉంటాడు. అవును, అన్ని చోట్ల. అండ్ ఈరోజు చంద్రమోహన్ గారికి ఒక తెలియని ఒక చిన్న సర్ప్రైజ్ అయితే నేను రెడీ చేశాను అనమాట. ఆయనకు కూడా తెలియదు ఆ సర్ప్రైజ్, నిజంగా సర్ప్రైజ్ అది. ఐ థింక్ 1 2 3 4 5 6. సార్, ఈ ప్లేస్ ఇదంతా ఇష్టమా మీకు? ఈ ప్లేస్ ఇష్టమా బాగా మీకు? మామూలుగా కవరింగ్ వేద్దాం అనుకుంటే కొంచెం రాలేదు. ఓకే. చెట్లు బాక్స్లో ఓకే 2-3 స్టైల్స్ వేసాం కానీ కొంచెం రావట్లేదు. మీకు ఎండకు కూడా బాగా రాలేదు. ఓకే. మీకు ఏదైనా యానిమల్స్ కావాల్సి వస్తుందో అనుకోండి. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఏమనుకుంటున్నారు? సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మీకు. నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారంట నీకోసం తాతయ్య. ఒకసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. బావా బాగున్నారా? థ్యాంక్ యూ అమ్మా. నిన్న ఎక్స్పెక్టెడ్ కానీ వస్తు ఏదో ఏది మూమెంట్ వస్తుందని నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు బావా? ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఒక సెయింట్, ఇప్పుడు చంద్రమోహన్ సెయింట్గా చూస్తావు. అండ్ అది వద్దు, అలా కాదు, నేను ఎప్పుడు మా బావ అది నీ దృష్టిలో ఎప్పుడు అట్లాగే ఉంటా. బయట మటుకు నేను మామూలుగా వేరే ఇంకో అవతారం, ఎందుకంటే ఆ బోర్ కొట్టేసింది. ఆ అవతారం వద్దు చంద్రమోహన్. గురుగారు, సుమన్ టీవీ నుంచి ఒక చిన్న సన్మానం. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా రండి ప్లీజ్. అండ్ మీరు ఎప్పుడు స్క్రీన్ మీద చూసుండ్రు. అండ్ ఈరోజు చంద్రమోహన్ గారి వైఫ్ కూడా స్క్రీన్ మీదకి వస్తున్నారు అనమాట. నన్ గ్రేట్ రైటర్ అని చెప్తారు అమ్మని. అమ్మ తెలియదు చాలా మందికి, బట్ ఈరోజు మన సుమన్ టీవీ ద్వారా అందరికి తెలుస్తారు. జలేంద్ర అమ్మ. అమ్మ ప్లీజ్. సార్ సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? చాలా ఉన్నాయండి, ఒక సినిమా కాదు కదా, చాలా ఉన్నాయి నాకు. బట్ మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆయన పక్కన యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ కూడా స్టార్ హీరోయిన్ అవుతారని చెప్పి ఒక వార్త అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఆయన రియల్ లైఫ్ లో ఆయన పక్కన ఉన్న రియల్ హీరోయిన్ మీరు కదా, మీకు స్టార్ తిరిగిందా? మా రియల్ హీరోయిన్ మీకు స్టార్ తిరిగిందా? తప్పకుండా అండి. సూపర్. ఎందుకంటే ఏదైనా మేము సడన్ గా చంద్రమోహన్ గారి గురించి ఏమంటారంటే, ఆయన చేత ₹1 తీసుకున్నా కలిసి వస్తుంది అంటారు. అందరూ January 1 ఆయన చేతి దగ్గర ₹1 తీసుకుంటారు వచ్చి. అలా నాకు ఇచ్చినప్పుడు కూడా నాకు కూడా యాజ్ ఎ కెరియర్ లో లైక్ రైటర్ నాకమ్మ 7th ఎడిషన్కి వస్తుంది అనమాట. సో తెలుగు పుస్తకం మరి 7th ఎడిషన్కి వస్తుందంటే ఇట్స్ గ్రేట్ థింగ్. స్క్రీన్ మీద ఈయనతో బాగా నచ్చిన పేరు ఎవరు మీకు హీరోయిన్? అందరూ అండి, చాలా బాగా చేస్తారు అందరు, ఒకళ్ళని చెప్పలేం. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ డన్ దర్ డ్యూటీ అండ్ మోర్ ఓవర్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. సో యాక్చువల్లీ ఫోకస్డ్ వెల్. అందరు కూడా కెరీర్ మీద చాలా ఫోకస్ ఉన్న ఆర్టిస్టులు ఉండేవాళ్ళు మా కాలం నుంచి ఈ కాలం దాకా కూడా. సో దట్స్. అమ్మ మీరు చాలా ఇంటెలెక్చువల్గా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు మీరు? నేనండి BA పాస్ అయ్యాను. ఓకే. MA చదువుతుండగా మ్యారేజ్ అయిపోయింది. తర్వాత నేను రైటర్ని అవ్వడం వల్ల బోల్డ్ చదువుతాను, పుస్తకాలు అవి చదువుతాను. సూపర్. సో నాకు తెలిసి చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించారు జలేంద్ర గారు. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అమ్మ మిమ్మల్ని మా ఛానల్ ద్వారా చూపించడం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు.